స్వైన్ ఫ్లూ మరణం సంభవించింది కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రజిత, ఇన్ని రోజులు ఇతర రాష్ట్రాలను వణికించిన స్వైన్ ఫ్లూ ఇప్పుడు మన రాష్ట్రంపై కూడా ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో రాను స్వైన్ ఫ్లూ కేసులు పెరగడం దాంతో పాటు ఇప్పుడు తాజాగా ఒక స్వైన్ ఫ్లూ మరణం సంభవించడం ఆందోళనను రేకెత్తిస్తోంది. పాతబస్తీకి చెందిన ఉమేష్ అగర్వాల్ కొద్దిసేపటి క్రితం స్వైన్ ఫ్లూతో మరణించాడు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఉమేష్ ను కొద్ది రోజుల కిందట అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అతనికి చికిత్స చేస్తూనే ఉన్నారు. అయితే రాను ఉమేష్ ఆరోగ్యం క్షీణించింది. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ఎక్కువగా ఉంది. కొంపదీసి ఇతనికి స్వైన్ ఫ్లూ కావచ్చనే భయంతో అపోలో వర్గాలు అతన్ని చెస్ట్ ఆసుపత్రికి తరలించాయి. అక్కడ చికిత్స పొందుతూ ఉమేష్ అగర్వాల్ చనిపోయాడు. అయితే అతను స్వైన్ ఫ్లూతో చనిపోయాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేదని డాక్టర్లు అంటున్నారు. ఎందుకంటే అతను ఛాతి సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడని, ఒకవేళ ఆ వ్యాధితోనే చనిపోయి ఉండవచ్చని డాక్టర్లు చెప్తున్నారు. ఉమేష్ కు సరైన చికిత్స చేయకపోవడం వల్లే అతను చనిపోయాడంటూ బంధువులు చెస్ట్ ఆసుపత్రిపై దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కూడా గాయపరచడం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు చెస్ట్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ సిబ్బందిపై దాడి చేస్తున్న ఉమేష్ బంధువుల్ని చెదరగొట్టారు. ఒక సందర్భంలో వారిపై లాఠీ చార్జ్ చేయడం కూడా జరిగింది. రజిత, నిన్న కూడా పీజీ విద్యార్థి శంకర్ అనే కరీంనగర్ కు చెందిన శంకర్ చెస్ట్ ఆసుపత్రిలో చనిపోయాడు. అయితే ఇతను స్వైన్ ఫ్లూతో చనిపోయాడా లేదా అనేది ఇంకా తెలియట్లేదు. పోస్ట్ మార్టం చేస్తే గానీ అతను స్వైన్ ఫ్లూతో చనిపోయాడా లేదా అనేది చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. ఒకవేళ శంకర్ కనుక స్వైన్ ఫ్లూతో చనిపోయి ఉంటే ఉమేష్ ది రాష్ట్రంలో రెండో స్వైన్ ఫ్లూ మరణం అవుతుందని భావిస్తున్నారు. రజిత, అయితే స్వరూప, రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ పరిస్థితి ఎలా ఉంది? ఎంతలా స్ప్రెడ్ అవుతోంది? ఎక్కడెక్కడ దీని ప్రభావం బాగా ఉంది ఎక్కువగా? రాష్ట్రంలో రాను స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. రజిత, ఇప్పటికే ఇది జిల్లాలకు వ్యాపిస్తున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. పలు జిల్లాల్లో స్వైన్ ఫ్లూ లక్షణాలున్న కేసులు శుక్రవారం నమోదయ్యాయి. ఈ రోజుకి వాటి సంఖ్య ఇంకా పెరిగింది. వీరిలో కొందరిని హైదరాబాద్ తరలించగా మిగిలిన వారిని ఆయా జిల్లాల్లోనే చికిత్స అందిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లోని ఛాతీ వైద్యుల ఆసుపత్రిలో కొందరు చికిత్స పొందుతున్నారు. వారిలో కొత్తగా మరో 13 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఎర్రగడ్డ నోడల్ కేంద్రానికి శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయాక ఢిల్లీ నుంచి నివేదికలు అందాయి. వ్యాధిగ్రస్తుల్లో ఒక జూనియర్ డాక్టర్ ఉన్నట్టు కూడా తేలడం ఇంకా ఆందోళన రేకెత్తిస్తోంది. వ్యాధి నిర్ధారణ అయిన వారిలో ఇద్దరిలో పూణే నుంచి ఇటీవల నగరానికి వచ్చిన వారు ఉన్నారు. మరో ఇద్దరికి ఇప్పటికే స్వైన్ ఫ్లూ బారిన పడి సంక్రమించినట్లు తెలుస్తుంది. ఇంతలా స్ప్రెడ్ అవుతున్న ఈ స్వైన్ ఫ్లూ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్వైన్ ఫ్లూ నివారణకు చర్యలు చేపట్టింది. ఆయుర్వేద మందుల్ని కూడా అందిస్తుంది. ఇప్పటికే స్వైన్ ఫ్లూ మాస్కులు కూడా అక్కడక్కడ అందజేస్తున్నారు. దీనిపై అసలు ఎలాంటి ఆందోళన చెందొద్దని ఒకవైపు డాక్టర్లు చెప్తున్నారు. కానీ పరిస్థితి తీవ్రత చూస్తుంటే ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణ జలుబు, జ్వరం ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ఒకవైపు చెప్తున్నారు. స్వైన్ ఫ్లూ భయంతో చాలా మంది పరీక్షల కోసం ఇప్పటికే చెస్ట్ ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. దీంతో 4-5 రోజులుగా హైదరాబాద్ లోని ఛాతీ ఆసుపత్రికి తాకిడి ఎక్కువైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. రజిత, ఇది అయిపోయిన తర్వాత క్లోజ్ చేయాలా?